చెప్పాను కదా, దూరాన్ని బట్టి కాంతి కిరణాలు మన దాకా రావటానికి కొన్ని వందల సంవత్సరాలు కూడా పట్టొచ్చని. టెలిస్కోప్లో కనపడేది ఇప్పటి దృశ్యం ఎలా అవుతుంది? కొన్ని వందల సంవత్సరాల నాటి దృశ్యమే అవుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా అన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో కూర్చుని, అంటే ఆ నక్షత్రాల్లో ఎక్కడో కూర్చుని మన భూమండలం కేసి టెలిస్కోప్ పెట్టి చూస్తే ఏం కనిపిస్తుంది? ఇప్పుడిక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాలు కనపడతాయా? నో, ఐ డోంట్ థింక్. అక్కడికి అంత దూరానికి ఎవరైనా చేరుకుని టెలిస్కోప్లో చూస్తే వాళ్ళకి దూరాన్ని బట్టి ఇక్కడ కొన్ని వందల లేక వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలే అగుపిస్తాయి. అంటే మరోలా ఆలోచించి చూస్తే ఈ సృష్టిలో గతంలో జరిగిన సంఘటనల్ని యథాతథంగా చూసే అవకాశం లేకపోలేదని ఒప్పుకోవలసి ఉంటుంది. అంటే గతంలోకి మనం ప్రయాణం చేయవచ్చన్నది థియరిటికల్గా సైన్స్ కూడా ఒప్పుకుంటోందన్నమాట. నో, అంత సింపుల్గా చెప్పలేం. మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి నక్షత్రాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నంత మాత్రాన మనం ఆ నక్షత్రాల్లోకి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమండలం ఎలా ఉందో కనుక్కోగలం అనుకోవటం అభూత కల్పన అవుతుంది. యూనో, ఆ చోటికి చేరుకోవటానికి కాంతి వేగం కంటే ఎన్నో రెట్లు వేగంగా వెళ్ళినా కొన్ని జీవితకాలాలు పట్టొచ్చు. అసలు కాంతి కంటే వేగంగా ప్రయాణించగల అంతరిక్షయానం ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇంపాసిబుల్. కాంతి కంటే వేగంగా, ఎన్నో వేల రెట్లు వేగంగా కనురెప్ప పాటులో ఎక్కడికైనా చేరుకోగలిగేది మీ మనస్సు. గతం అనేది కాంతి కిరణాల రూపంలో అంతరిక్షంలో ప్రయాణం చేస్తూ ఉంటుందని ఇప్పుడే మీరు ఒప్పుకున్నారు. ఆ గతాన్ని ఇప్పుడు మనోవేగంతో వెళ్ళి మీరు దర్శించగలరు. ఆ స్క్రీన్ కేసి ఒక్కసారి చూడండి. ఇక్కడే హాయిగా రిలాక్స్ అవుతూ గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు యథాతథంగా మీరు చూడగలరు. కాసేపు మీకు ఆత్మ ఉందని, దానికి మరణం ఉండదని నమ్ముతూ నా మాటలు వినండి. నా మాటలు మాత్రమే వినండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి ఏవో కొండ చర్యల్లో ఊహించుకోండి. ఉన్నట్టుండి మీ శరీరంలో మార్పులొస్తున్నాయి. మీరు క్రమంగా గుండ్రంగా ఒక పెద్ద సైజు బెలూన్లా మారిపోయి తేలిగ్గా రివ్వున గాలిలోకి ఎగురుతున్నారు. మీ శరీరం, గుండ్రటి బెలూన్ లాంటి మీ శరీరం ఇప్పుడు ఎంతో వేగంతో పైకి ఆకాశంలోకి ఎగిరి వెళ్తోంది. అప్పుడే అది భూమి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఛేదించుకుని సూర్యమండలాన్ని కూడా దాటుకుని కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరానికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు భూగ్రహం కేసి దృష్టి సారించండి. మీరేదైనా చూడగలుగుతున్నారా? లేత నీలం రంగులో మిలమిలా మెరుస్తున్న భూగ్రహం. మీకు కనిపిస్తున్న భూగ్రహం ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితంది. అంటే మీకు కనిపిస్తున్న దృశ్యం గతంలోనిది. ఇప్పుడు అక్కడ్నుంచే మీ సూక్ష్మ దృష్టితో భూమండలం కేసి చూస్తూ ఆ కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మీరెక్కడున్నారో చూడండి. భూగ్రహంలో మీరెక్కడున్నారో
ఏం చేస్తున్నారో గమనించండి. ప్రయత్నించండి. ప్రయత్నించండి. ఆ, ఏం కనిపిస్తోంది? ఆ, ఏమీ లేదు. నాకేమీ కనిపించడం లేదు. ఏకాగ్రతతో ఆ స్క్రీన్ కేస్ చూడండి. మీకేదో దృశ్యం కనిపించక మానదు. అది మీ ఊహ అనుకుని కొట్టిపారేయకుండా కనిపించింది కనిపించినట్టు చెప్పండి. సందేహించకండి. చెప్పండి. ఆ, నిర్జన నిర్జన ప్రదేశం. చుట్టూ చెట్లు, కొండలు, గుట్టలు. గుర్రం ఒకటి వేగంగా ముందుకు పరిగెడుతోంది. మీరెక్కడున్నారు? తెలీదు. తెలియడం లేదు. గుర్రం చాలా వేగంగా ముందుకు పరిగెడుతోంది. మీరెక్కడున్నారో మళ్ళీ గమనించి చెప్పండి. అక్కడే ఉన్నాను. అక్కడే. ఆ, ఆ గుర్రపు స్వారీ చేస్తోంది నేనే. కానీ నేను ఇలా లేను. మరోలా ఉన్నాను. అయినా అది నేనే అనిపిస్తోంది. అవును, నేనే. ఏవో అరుపులు వినపడుతున్నాయి. ఆ, ఎవరో నా మీద దాడి చేస్తున్నారు. నేను గుర్రం మీద నుంచి కింద పడి లేస్తున్నాను. ఆ నలుగురితో కలబడుతున్నాను. వాళ్ళని చిత్తు చేయటం, వాళ్ళని అక్కడికక్కడే చిత్తు చేయటం ఈ రణధీరికి ఏమంత పెద్ద పని కాదు. కానీ నా ధ్యేయం ఆ నలుగురిని చంపటం కాదు, నా భార్యని చేరుకోవటం. ఎందుకు? ఏమైంది ఆమెకు? ఆ దుర్మార్గుడు భీష్టి నాయక్కి బందీగా ఉందామె. ఆమె నేను రక్షించుకోవాలి. అందుకే ఆ భక్తులకు నేను లొంగిపోతే వాళ్ళ రహస్య స్థావరానికి నన్ను తీసుకెళ్తారు. నా భార్య ఉన్న చోటుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతోంది? నా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తున్నారు. ఎటు తీసుకెళ్తున్నారో తెలియటం లేదు. నాకేం కనిపించడం లేదు. నాకు ఊపిరాడకుండా ఎవరో నా ముక్కు మూసేస్తున్నారు. నా నోరు తెరిచి బలవంతంగా ఏదో ద్రావకం పోస్తున్నారు. చాలా ఘాటుగా ఉంది ఆ ద్రావకం. నాకు స్పృహ తప్పుతోంది. నాకు స్పృహ వచ్చేసింది. కానీ చుట్టూ అంతా ఏదో గోలగా ఉంది. నా చుట్టూ చాలా మంది ఏదో గొడవగా నాట్యం చేస్తున్నారు. నేను లేచే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నిస్సత్తుగా ఉంది. లేవలేకపోతున్నాను. నేనిప్పుడు కరకింకరాలయంలో ఉన్నాను.
నా భార్య నాకెంతో దగ్గరగా ఉంది. తను వాళ్ళ మంత్ర ప్రభావంలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. పవన్ గారు, ఆర్ యు ఆల్ రైట్? మంచినీళ్ళు ఇమ్మంటారా? నో, ఐఎమ్ ఓకే. డాడీ, ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు చెప్పండి, గత జన్మ స్మృతులు మేల్కొల్పొచ్చని ఇప్పుడైనా ఒప్పుకుంటారా? డాడీ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కరకింకర భక్తులతో మీ వైరం క్రితం జన్మ నుంచి సాగుతూ వస్తోందని తెలుస్తోంది. అప్పుడు కూడా మమ్మీని వాళ్ళు ఏమైపోతుంది అనిరుద్ధ్ నీకు? వాట్స్ రాంగ్ విత్ యూ? సెమీ ట్రాన్స్ కండిషన్లో నేనేదో అంటే అది నిజంగానే జరిగినట్టు మాట్లాడుతున్నావే. నాకేదో కల్లాంటిది వచ్చిందంతే. కల కాదు డాడీ, అదే వాస్తవం. మొదటి సెషన్లోనే ఇంత వివరంగా మాట్లాడారు. మరో 2-3 సెషన్స్ చేస్తే గత జన్మ గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి మీకు. గత జన్మలో మీ పేరు రణధీర్ అని ఇప్పుడు చెప్పారు. వచ్చే సెషన్లో మీ ఊరి పేరు, మీరు చెప్పే సంఘటనలు ఏ కాలం నాటివో తెలుసుకోవచ్చు. ఈ వివరాలతో ఆ చోటికెళ్ళి పాత రికార్డులు వెరిఫై చేసి హిస్టారికల్ ఎవిడెన్స్ సేకరించి ఇదంతా నిజంగా జరిగిందో లేదో తెలుసుకోవచ్చు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది బబ్లు. నీ మాట కాదనలేక నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు మళ్ళీ చిన్నప్పట్లా ఈ విషయాలకేసి మొగ్గు చూపించడం నాకేమాత్రం నచ్చలేదు. అలా నాకు నచ్చని పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టి తండ్రిలా మందలించడం కూడా నా అభిమతం కాదు. కొడుకు పెద్దవాడయ్యాక అతనితో మిత్రుల్లా ఉండాలంటారు. అందుకే ఓపెన్ మైండ్తో ఇక్కడికి వచ్చి మైత్రి గారితో మాట్లాడాను. ఆవిడతో పూర్తిగా సహకరించి ప్రయోగంలో కూడా పాల్గొన్నాను. అయినా నేను కన్విన్స్ కాలేదని నీకు చెప్తున్నాను. ఇక నీ ఇష్టం. మైత్రి గారు, మీరు చేసిన ప్రయోగం అద్భుతంగా ఉంది. కానీ నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాలంటే దానికి ఎంటర్టైన్మెంట్ వాల్యూ తప్ప మరొకట్లేదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను విమర్శించడం లేదు. కానీ దాన్ని నమ్మినా నమ్మకపోయినా నష్టం ఏం లేదు. పునర్జన్మల గురించి నమ్మకపోయినా ఏం నష్టం లేదు పవన్ గారు. పునర్జన్మ ఉందని నమ్మితే మాత్రం మన కథ ఈ జీవితంతోనే ముగిసిపోదని, ఇంకా మున్ముందు ఎన్నెన్నో అద్భుతమైన అనుభవాలు మరో జన్మలో మన కోసం ఎదురు చూస్తున్నాయని ధీమా ఏర్పడుతుంది. దాంతో జీవితం పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది. ఈ పాటికి వీళ్ళు ఇక్కడికి వచ్చుండాలే. అనిరుద్, ఏమైంది? చాలా డల్గా ఉన్నావు. ఆహా, అదేం లేదు డాడీ. నో, సంథింగ్ ఈజ్ బాదరింగ్ యూ. ఇందాక నుంచి చూస్తున్నాను. మైత్రి గారింటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి చాలా ముభావంగా ఉన్నావు. ఏ ఇందాక నేను అక్కడ అన్న మాటలకి బాగా హర్ట్ అయ్యావా? నో డాడీ, నథింగ్. అలాంటిదేం లేదు. చూడు అనిరుద్, ప్రస్తుతం మనం వెరీ స్ట్రేంజ్ అండ్ అన్యూజువల్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు, నేను, మమ్మీ ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అనవసరమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి మన చుట్టూ జరుగుతున్న కుతంత్రాలను అర్థం చేసుకుని ఇన్నేళ్లుగా మన జీవితాలతో ఆటలాడుకున్న ఆ దుర్మార్గుల ముఠ ఆచూకీ ఎలాగైనా తెలుసుకుని వన్స్ ఫర్ ఆల్ వాళ్ళని, వాళ్ళ నాయకుడు భీష్టి నాయకుని రచ్చగెడ్చి. డాడీ, వాళ్ళు వస్తున్నట్టున్నారు. హలో అంకుల్. హలో. హాయ్ అనిరుద్. హాయ్. హలో అంకుల్. వెల్కమ్ బ్యాక్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అంకుల్. జస్ట్ 10 నిమిషాలు అయింది. కానీ మీరే ముందు ఇక్కడికి వచ్చి ఉంటారు అనుకున్నాను. ఆలస్యమైందేంటి? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం అంకుల్. టాక్సీలో వచ్చాం కదా, అక్కడక్కడే ఆగుతూ వచ్చాం. అవును, ఆ మార్తాన్ ఇంట్లో మీకు దొరికిన మ్యాప్ ఏది? ఇదిగో అంకుల్. అసలు ఇది ఆదిలాబాద్ ఫారెస్ట్ మ్యాపే కదా అంకుల్? మీరు ఆర్కియాలజిస్ట్ కదా, ఇట్టే తెలిసిపోతుంది. పాండవుల గుళ్ళు, చిత్తుల మారి నుయ్యి, అనుమానం లేదు. ఇది డెఫినెట్లీ కరకింకర ఆలయానికి రూట్ మ్యాప్. ఇక్కడి వరకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు తరచూ వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో దట్టంగా పెరిగిన దేవదారు చెట్లుంటాయి. దీనికి అవతలో కోనేరు ఉండాలి. ఎర్ర కోనేరు అంటే ఆ కోనేటినే వాళ్ళు
ఉపాసకుల కొలను అంటారనమాట. గ్రేట్, రియలీ గ్రేట్. మిమ్మల్ని అందరినీ ఎలా అభినందించాలో తెలియటం లేదు. అయితే ఈ మ్యాప్ నిజంగానే యూస్ఫుల్గా ఉంటుందా అంకుల్? యూస్ఫుల్ అని అంత నెమ్మదిగా అంటావేంటి సురేష్? దీంతో నేరుగా కొత్తగా కట్టిన కరకింకర ఆలయానికి చేరుకోవచ్చు. ఎన్నో వందల మైళ్ల విస్తీర్ణం ఉన్న ఈ అడవుల్లో భక్తుల స్థావరం ఎక్కడుందో కనుక్కోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతకంటే క్లూ ఇంకేం కావాలి? నేను వెంటనే డీజీపీ గారిని కలిసి ఈ బ్రేక్ త్రూ గురించి చెప్పాలి. మీరు పని చేయాల్సి ఉంటుంది. రండి. సయ్యద్, హౌ ఆర్ యూ? ఎలా జరిగింది మీ ట్రిప్? మొత్తానికి అడ్వెంచర్ చేసి మంచి క్లూ సంపాదించారే. ఆ. సయ్యద్, ఏంటి ఒంట్లో బాలేదా? అబ్బే బాగుంది బాగుంది నాకే. సయ్యద్ ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు? అనిరుద్, యు ఆర్ గ్రేట్. చూడగానే అర్థం చేసుకున్నావు. వారం రోజుల క్రితం అడవిలో మేమంతా క్యాంప్ చేశాం. ఆ రాత్రి హ్యాపీగా మాతో కబుర్లు చెప్పిన సయ్యద్ ఉన్నట్టుండి చాలా స్ట్రేంజ్ అండ్ ఫన్నీగా బిహేవ్ చేశాడు. విచిత్రంగా మాట్లాడుతూ ఒక పప్పెట్లా అటూ ఇటూ ఊగిపోతుంటే ఎపిలెప్సీ అటాక్ అయ్యుంటుందని మెడికల్ హెల్ప్ కోసం చందా గ్రామానికి తీసుకెళ్ళాం. ఆ తర్వాత ఏమైంది? సయ్యద్కేదో గాలి సోకుంటుందని ట్రీట్మెంట్ చేసిన ఆయుర్వేద వైద్యుడు ఒక ఆయన చెప్పాడు. అండ్ యు నో ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆ రాత్రి సయ్యద్ ఎటో వెళ్ళిపోయి మర్నాడు అతని కోసం మేము వెతుకుతుంటే ఏం జరగనట్టు నవ్వుతూ తిరిగొచ్చాడు. కావాలని అలా యాక్ట్ చేశానన్నాడు. అతని మాటలు నమ్మేశారా మీరంతా? అప్పుడు నమ్మేశాను. బట్ టు బీ ఫ్రాంక్, నాకేదో అనుమానంగా ఉంది. యునో, మేము కష్టపడి సంపాదించిన ఆ ఫారెస్ట్ రూట్ మ్యాప్ దాచేయడానికి ట్రై చేశాడు సయ్యద్. సుమిత్ర, ఆ రాత్రి సయ్యద్ పప్పెట్లా ప్రవర్తించాడన్నావు కదూ? అవును. ఏ? అసురమాయ. వాట్? సుమిత్ర, సయ్యద్ని చూడగానే నాకేదో అనుమానం వచ్చింది. ఐ థింక్ ఈజ్ అండర్ సైకిక్ అటాక్. ఈవిల్ ఫోర్స్ ఏదో అతడిలో ప్రవేశించి ఉండాలి. ఇది ఆ క్షుద్రమాంత్రికుల పనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? హౌ కెన్ వి హ్యాండిల్ దిస్? దీని గురించి అంకుల్కి చెప్దాం పదా. చూడు సుమిత్ర, డాడీ ఈ విషయాలు అర్థం చేసుకోరు. మీరంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సయ్యద్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఒంటరిగా వదిలిపెట్టద్దు. ముఖ్యంగా రాత్రిపూట అతను ఎక్కడికి వెళ్లకుండా చూడండి. అయితే సయ్యద్ ఇలాగే ఉండిపోతాడా? కాంట్ యు హెల్ప్ హిమ్?